హలో ఆల్. ఏంటి ఈ పాప కొండలు చూపిస్తుంది? ఎక్కడికెళ్ళింది? ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను విజిట్ చేసిన త్రాడ్ టెంపుల్ ఇది. యాక్చువల్‌గా ఈ టెంపుల్ మా ప్లాన్‌లో లేదు. మేము బసవన్న గుడి అని చెప్పైతే వచ్చాము. రిటర్న్ వెళ్తుంటే ఈ టెంపుల్ చూసాము. మరి ఇంత దూరం వచ్చి పక్కనే ఉన్న దీన్ని విజిట్ చేయకుండా ఎందుకెళ్ళడం అని చెప్పైతే విజిట్ చేయడానికైతే డిసైడ్ అయ్యామనమాట. ఇందులో చిన్న ట్విస్ట్ కూడా ఉందండి. అది ఏంటి వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఈ టెంపుల్ వచ్చి శ్రీ గోవర్ధన క్షేత్రం అనమాట. మొత్తం స్టోన్స్ లాగే ఉంటది చూడ్డానికి. లోపలంతా వాళ్ళు స్టోన్ వైబ్ రావాలని చెప్పి స్టోన్స్‌తో ఉన్నట్టు వాళ్ళిది క్రియేట్ చేశారు. అలానే కన్‌స్ట్రక్ట్ చేశారు. మనకి క్రిస్టల్ క్లియర్‌గా వేస్ కూడా ఎలా వెళ్ళాలి, ఎగ్జిట్ ఏంటి, ఎంట్రీ ఏంటి అనేది కూడా అక్కడే రాసుంటారనమాట. మనం దీన్ని చూస్తే లోపలంతా మనం అడవి లోపల వెళ్ళినట్టే ఉంటదనమాట. కొండల మధ్యలో, రాళ్ళ మధ్యలో లైట్స్ కూడా ఉన్నాయి. నాకు సమ్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇది నిజంగానే స్టోన్ ఏమో అని చెప్పి టచ్ చేసి కూడా చూసాను. బట్ ఇది నిజమైన స్టోన్ కాదు. బట్ స్టోన్ లాగా వీళ్ళైతే కన్‌స్ట్రక్ట్ చేశారు. అంతే కాకుండా ఆ వాల్స్ పైన కృష్ణుడి స్టోరీస్‌ని బాగా అయితే ఎగ్జిబిట్ చేశారనమాట. అంటే క్రిస్టల్ క్లియర్‌గా అక్కడైతే చెక్కారు. ఐడల్ ఫోటో నేను తీయలేదు. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీయడానికైతే పర్మిషన్ లేదు. అంతే కాకుండా ఇక్కడ గోశాల కూడా ఉందనమాట. ఆవులు, పాక చిన్నదైతే అరేంజ్ చేశారు దీని లోపలే. మీలో ఎవరైనా ఈ టెంపుల్ విజిట్ చేసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మీరు బసవన్న గుడికి వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న ఈ టెంపుల్‌ని కూడా డెఫినిట్‌గా విజిట్ చేయండి. ఆ ట్విస్ట్ ఏంటి అంటే దీని వెనకాల ఒక బిల్డింగ్ ఉంది. దీని లోపల నుంచి ఆ హాల్స్‌కి ఎంట్రన్స్ ఉంది. ప్లస్ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. దానికి దారి ఇదే అనమాట. సో, మరి ట్విస్ట్ కూడా ఏదో మీకు తెలిసిపోయింది కదా! నేను వెళ్ళిన 3 టెంపుల్స్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసేసాను. మీరు ముందు టెంపుల్స్ వీడియోస్ చూడకుండా ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళైతే చూసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.